గతంలో ఏదైనా ఒక పని చేసి ఉండాల్సిందా? నేను నిన్న మీతో వచ్చి ఉండాల్సిందా? వాళ్ళు నిన్న క్రికెట్ ఆడి ఉండాల్సిందా? ఇలా ఏదైనా ఒక పని చేసి ఉండాల్సిందా అని మనం ప్రశ్నలు అడిగేటప్పుడు షుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ ఉపయోగించుకుని ప్రశ్నలు అడగాలి. ఇవన్నీ మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్‌లో ఉన్నాయి. అంటే ప్రశ్న రూపంలో ఉన్నాయి. సో, కనుక దీని ఫ్రేమ్ ఏంటంటే షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హావ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్టివ్. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను నిన్న మీతో వచ్చి ఉండాల్సిందా? షుడ్ ఐ హ్యావ్ కమ్ విత్ యూ యెస్టర్‌డే? వాళ్ళు నిన్న టెన్సెస్ ప్రాక్టీస్ చేసి ఉండాల్సిందా? షుడ్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ టెన్సెస్ యెస్టర్‌డే? రవి నిన్న కారు కొని ఉండాల్సిందా? షుడ్ రవి హ్యావ్ బాట్ ఏ కార్ యెస్టర్‌డే? ఆమె గతంలో ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాల్సిందా? షుడ్ షీ హ్యావ్ గాన్ టు ఇంటర్వ్యూ ఇన్ ద పాస్ట్? ఇలా గతంలో ఏదైనా ఒక పని చేసి ఉండాల్సిందా అని మనం ప్రశ్నలు అడిగేటప్పుడు షుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ ఉపయోగించుకొని మనం ప్రశ్నలు అడగాలి.